వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇయ్యలే. అందుకే మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, పేదలకు ఈరోజు న్యాయం జరగాలి అని వచ్చినంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామాలలో, దేవరకొండ లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా మా చదువుకున్న యువకుల్ని ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నిజంగానే ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళం, 20 లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు. 10 ఏళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మొన్నటికి మొన్న 2 ఏళ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టే 4.5 లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చినాం. ఇదే కాదు, చెంచులున్న ప్రాంతంలో, ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక 25,000 ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు, చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదలది, ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది. ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరమ్మ. మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించిండు. ఆడ ఈడ కొంతమంది కుట్రలు చేస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు, ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది, అసలు అట్లే మిగిలిపోయింది. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసి రైతు అంటే రాజు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది. అదే కాకుండా ఆనాడు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. నేను ఇవాళ మా యువకులను అడుగుతున్నా, ఎక్కడైనా కరెంటు బంద్ అయిందా? సోదరులారు ఎప్పుడైనా బంద్ అయిందా? రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చింది? మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు? ఆనాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1,200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు,
ఫీజులు స్టార్టర్ అన్నీ ఊడబెరికిను తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు, రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు. ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెనకటికి ఎవడో అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టు అని. అయ్యా నువ్వు వండుకోలే ఉండు, ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా?